జై జనని శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 18 మనకి పూర్ణ చంద్రోదయం ఉదయం 6:15 నుంచి స్టార్ట్ అయితే మధ్య విడుపు 10 గంటలు అనేది ఉంటుంది. 3-4కి ఈ పూర్ణోదయం అనేది మన చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఫైర్ ఆఫ్ ద రింగ్ అనే మనం ఏ విధంగా మనం చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే ఎప్పుడో మహాభారతం ఉన్నప్పుడు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. తర్వాత ఇదే మనకి చంద్రగ్రహణం అవుతుంది. ముఖ్యంగా మనం చంద్రగ్రహణం గురించి రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు సోకాళ్ళు కొంతమంది యూట్యూబ్స్లో. అన్ని రకాలుగా ఆలోచిస్తే అసలు గ్రహణం అనేది దేనికి వస్తుంది, గ్రహణం అనేది ఎందుకు ఏర్పడుతుంది, గ్రహణం అనేది సృష్టిలో ఉన్న పంచభూతాలని సమతుల్యం చేయటానికి ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది. రాహువుని ఏదో ఒక భయభ్రాంతులుగా చేసి చూపించడం కాదు. రాహువు ద్వారా కూడా ఈ యొక్క సమతుల్యతని ఏ విధంగా మనకి కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, లేదా అమ్మవారు అనుకోండి, గాడ్ ఎనర్జీ ఎన్ని రకాలుగా చూసుకున్నా ఒకటే వస్తుంది. ఆఫ్టర్ చంద్రగ్రహణం 15 రోజుల తర్వాత, సూర్యగ్రహణం అయిన తర్వాత చంద్రగ్రహణం ఆఫ్టర్ మనకి ఏదో అల్లకూలాలు అయిపోతుంది, కుండపోతు వర్షం అనేది మనకి ఒక సునామీ రేంజ్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఆఫ్టర్ గ్రహణం తర్వాత పరిపూర్ణంగా భారతదేశంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో వర్షం అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయానికి వస్తే ఏ రాశి వాళ్ళకి ఈ ప్రభావం అనేది ఉంటుంది. 2024 సెప్టెంబర్ 18 తర్వాత మనం అన్ని రకాలుగా కూడా మనం ఆలోచన చేస్తే కుజ గ్రహకి మనకి ముఖ్యంగా కుజుడు విలయ తాండమే అని చెప్పాలి. కుజగ్రహ ఎఫెక్ట్ వల్ల ఏ రాశుల వాళ్ళకి మనం చూసుకున్నా సరే, ముఖ్యంగా సింహరాశి విషయానికి వస్తే సింహరాశిలో జన్మించిన వాళ్ళు అన్ని రకాలుగా కూడా 25-26 వాళ్ళు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మనకు వచ్చే ఈ యాక్సిడెంట్ల పరంగా కూడా ప్రముఖులు కూడా చనిపోవడం అనేది క్లియర్గా మనం వాళ్ళ ఒక జాతకాలు అన్వేషణ చేసి చెప్తున్నాము. 2027లో కూడా 26-27లో కూడా ప్రముఖ హీరో, ఇప్పుడు లీడ్లో ఉన్న హీరో, పాన్ ఇండియా స్టార్ అతనికి చాలా పెద్ద గండం ఉంది. నేను అభిమానించే హీరో కూడా అతనే. త్వరలోనే మా హీరోని కూడా మేము కలుసుకొని ఏ విధంగా మనం అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఇప్పుడున్న చంద్రగ్రహణం గురించి. అన్ని రకాలుగా మనం మాట్లాడుకున్న చంద్రగ్రహణం వల్ల ఏ రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క చంద్రగ్రహణం అనంతరం చూసుకున్నా సరే మేషరాశి, సింహరాశి, అట్లాగే కన్యరాశి, అట్లాగే మిథున రాశి, ఈ 4 రాశుల వాళ్ళు కూడా సెప్టెంబర్ 18 నుంచి కూడా మనకి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడతారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి మనకి 1000% సమస్య వచ్చినప్పుడు దాని నివారణ కూడా ఉంటుంది. అట్లాగే వాటి యొక్క మన ఏ అన్ని రకాలుగా కూడా మనం చూసుకున్నా సరే ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా మనం ఒక గ్రహశాంతి విధానం అనేది కూడా మేము ప్రిడిక్షన్ చేసి చెప్తాము. త్వరలో మీ ముందుకు వస్తాను. జై జనని.